ఫిరోజ్ ఖాన్ గారు, స్ట్రైట్ పాయింట్ టు పాయింట్కి వెళ్ళిపోదాం. అసలు హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడైతే హైదరాబాదులో అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించి, నాళాలను ఆక్రమించి, కబ్జాకు గురైనటువంటి ప్రతి ఒక్క చెరువుని కూడా ఈరోజు ప్రభుత్వం ఆధీనంలో తీసుకుని వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాలి, అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ ఇప్పుడు కూల్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తుంది. కానీ దీని మీద మీకు ప్రశంసలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. సో మరి ఏంటి హైడ్రా వెనక ఉన్నది హైడ్రామానా, లేకపోతే హైడ్రా నిజంగానే ఒక మంచి థాట్తో ముందుకెళ్తుందా ప్రభుత్వం? ఏ విధంగా ఉంది హైడ్రా? ఒక మిషన్, ఒక విజన్ మా ముఖ్యమంత్రిది. సిటీలో హైదరాబాద్ ఎట్లా తయారైంది అంటే మెస్సీ హైదరాబాద్ అయిపోయింది. వాన పడితే సాల్ ట్రాఫిక్ జామ్, 1 అవర్ వర్క్ 10 గంటలు అవుతున్నాయి. ఒక వర్క్కి పోతే సెకండ్ వర్క్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏం? వాటర్. ప్రతి ఒక్క గల్లీ కానీ, బస్తీ కానీ, మెయిన్ రోడ్లు కానీ ఎక్కడ చూస్తే వాటర్ 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 వాటర్. ఆ వాటర్ పోయేదాకా మొత్తం ట్రాఫిక్ ఆగాలి, రైట్? సో దీనికి సొల్యూషన్ ఏం? సొల్యూషన్ హైడ్రా. అంతా లేక్లు, కుంటలు ఆక్యుపై చేసుకొని అందరూ, ఒక పార్టీ కాదు, అందరూ ఎవరెవరికి పవర్ ఉన్నది, ఎవరెవరు మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు అందరూ కలుసుకొని ఆక్యుపై చేస్తున్నారు. సో మా ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తున్నారు, ఎవరైనా కానీ, ఏ స్థాయి వ్యక్తి కానీ, మా పార్టీలో కానీ, ఆపోజిట్ పార్టీలో కానీ, ఇన్ఫ్లుయెన్షియల్ ఎంతవరకు కానీ, ఎవరైనా కానీ, ఎవరు చుట్టం కానీ, ఎవరు కొడుకు కానీ, నేను తీస్తా అని ఆయన ఒక సల్కం చేసుకున్నారు, కమిట్మెంట్. అండ్ మా రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నారంటే ఒక లెజెండరీ ముఖ్యమంత్రి. ఆయన ఒకసారి డిసైడ్ అయితే అతనికి వినడం అది. సో హైడ్రా డ్రామా పక్కపెట్టి ఎవరెవరు ఆ రాడార్లో ఉంటారు వాళ్ళకు తప్పకుండా వాళ్ళది డిస్మాంటిల్ చేస్తాం. ప్రతి ఒక్క సిచ్యువేషన్ డిఫరెంట్. చాలామందికి 80% మందికి తెలుసు ఇది FTL ల్యాండ్, బఫర్ జోన్లో ఉన్నది. తెలిసిన తర్వాత కన్సిడర్ చేస్తారు. ఒక 20% ఉన్నారు వాళ్ళకు తెలియదు. సో అట్లాంటి వాళ్ళకు డిఫరెంట్ స్పెక్స్తో చూస్తాం. ఈ 80%కి డిఫరెంట్ స్పెక్స్తో చూస్తాం. కానీ ఎవరెవరు ఆక్యుపై చేసినారు, ఏ స్థాయి వ్యక్తి ఉంటే కూడా అది ఫినిష్ చేస్తాం. అండ్ లేటెస్ట్ బర్నింగ్ ది అక్బరుద్దీన్ ఓవైసీ. ఓకే, రైట్? అక్బరుద్దీన్ ఓవైసీ స్కూల్. సో అసదుద్దీన్ వచ్చి ప్రెస్ ముందు చెప్తాడు, నెక్లెస్ రోడ్ FTLలో ఉన్నది, సెక్రటరియట్ నెక్లెస్లో ఉన్నది, GHMC ఆఫీస్ ఉన్నది, ప్రసాద్ MX ఉన్నది, అక్కడ ఎక్కడో గండిపేట హిమాయత్ ఏదో ఉన్నది. అది అంతా పక్కపెట్టరా భయ్ అసదుద్దీన్. నీ కాలేజ్, నీ స్కూలు ఉన్నది లేదు, అది మాట్లాడు. మొత్తం ఓల్డ్ సిటీకి బర్బాద్ ఎవరు చేస్తున్నారు రా భయ్? మీరే చేస్తున్నారు కదా. మొత్తం అది ఉస్మాన్ నగర్ కానీ, పహాడీ షరీఫ్ కానీ, బండ్లగూడ కానీ అన్నీ ఫినిష్ చేసింది ఎవరు భయ్? మీరే కదా. మ్యాక్సిమం ల్యాండ్ గ్రాబర్స్ ఎవరి దగ్గర ఉన్నారు? MIM దగ్గర ఉన్నారు. MIM పార్టీని ఒక పెద్ద ల్యాండ్ గ్రాబర్. వీడు ఏదో ఆ లంగా ఫెలో ఏదో ఓల్డ్ సిటీకి, హైదరాబాద్కి డెవలప్మెంట్ చేసిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. వీళ్ళు మొత్తం కబ్జా చేసుకొని మొత్తం సర్వనాశం చేసినారు. ఇప్పుడు దాకా పోతే అక్కడ బండ్లగూడ, పహాడీ షరీఫ్లో పోతే ఇప్పుడు కూడా నోటరీలో అవుతుంది రిజిస్ట్రేషన్. సో మాది పర్సనల్ ఫిరోజ్ ఖాన్ ఏమంటే ముఖ్యమంత్రి చేస్తుంది జబర్దస్త్ పని. కానీ ముఖ్యమంత్రికి ఇంకా ఒక సజెషన్ ఇస్తా. ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎవరు మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎవరు పర్మిషన్లు ఇచ్చినారు, ఏ టైంలో ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టుకొని వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి, సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. కానీ ఇవన్నీ మీరు ముందు ఎంక్వైరీ చేయకుండా స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత కదా స్టార్ట్ చేయాలి. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. ఎన్కన్వెన్షన్ నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినా, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినా మీరు ఇందాక అవన్నీ విడిచిపెట్టండి అన్నారు. అవి కూడా FTL పరిధిలోకి, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే ల్యాండ్సే కదా అవన్నీ కూడా. వినండి, సో దాన్ని ఎందుకు వదిలేయాలి? మన సిస్టంలో లకునా ఉన్నది, మన జ్యుడిషియరీలో లకునా ఉన్నది, రైట్? ఇక్కడ ఎక్కడైనా నోటీసులు ఇస్తే కోర్టులు, లోవర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పెండింగ్ స్టేలు, ఇది ఏం కావద్దు. ప్రజలు గెలవాలి. దానికోసం ఇది మా హైడ్రా.
ప్రజలు గెలవాలి అనేది డ్రామా. మేము ఏదైనా డ్రామా చేసే అవసరం లేదు మాకు. ఓకే. హైదరాబాద్ జిహెచ్ఎంసి బ్యూటిఫుల్ సిటీ. ఈ బ్యూటిఫుల్ సిటీకి కాపాడాలి. నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమి ఇవ్వాలి అదే ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు. నేను ఇంత పెద్ద మాట అన్నాడు ముఖ్యమంత్రి. అర్జున్కి ఎట్లా చెప్పినాడు శ్రీకృష్ణ అట్లనే నేను చేస్తున్నా అన్నాడు. భగవద్గీత అంతే అంతే. సో దానిలో ఎంత ముఖ్యమంత్రి కేటగారికల్లీ చెప్పేసిన తర్వాత రైట్, ఎవరయ్యకి వినం, ఎవరయ్యకి లొంగం, ఓవర్ స్టోరీ. ఎవరెవరో ఉండని వాళ్ళది తీస్తాం, ఫినిష్ చేస్తాం, హైదరాబాద్కి కాపాడుతాం.